ఒక్కోసారి మనం దారిని వెళ్ళిపోయేటప్పుడు మన పని మనం చూసుకుని వెళ్ళిపోతే చాలా మంచిది. కానీ మన పని మనం చూసుకుని వెళ్ళిపోతే పక్కన వాళ్ళకి ఎప్పుడు సాయం చేస్తామండి? ప్రతి మనిషికి కూడా సాయగుణం అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. దానగుణం, సాయగుణం 2 ఉండాలి. అప్పుడే మనిషికి విలువ పెరుగుతుంది. ప్రతిఫలం అనేది కూడా దక్కుతుంది. కానీ మనకెందుకులే అని వెళ్ళిపోతే ఒక రకంగా మంచి జరుగుతుంది. మనకెందుకని వెళ్ళిపోతే కూడా ఒక రకంగా నష్టం కూడా జరుగుతుంది. కానీ అలా వెళ్ళినా, ఇలా వెళ్ళినా కూడా కొన్ని పనుల్లో నష్టాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనకెందుకులే అని వెళ్ళిపోకుండా అది ఏదో జరుగుతుందని మనం మధ్యలోకి ఏలు పెట్టామనుకోండి, అది చాలా రిస్క్ అయిపోతది. అప్పుడు దారిలో డైరెక్ట్ గమ్యానికి వెళ్ళాలో లేదో తెలీదు. లేదా మధ్యలో ఆగిపోవాలో తెలీదు. కానీ మనకెందుకులే అని వెళ్ళకుండా ఏదైనా సరే, ఏ పనైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ సమస్య అయినా కానివ్వండి. మనలో ధైర్యం అనేది మనకుంటే ఖచ్చితంగా ఆ సమస్యని మనం ఎదిరించగలం. ఇది మాత్రం నిజమండి. మనకెందుకులే అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు. ఇది మనది అనుకుంటే మాత్రమే అన్నిట్లో కూడా మనం ముందుకు వెళ్ళగలం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో సమస్య ఉంటుంది. ఆ సమస్య ఆళ్ళే చూసుకుంటారులే అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు. ఎందుకంటే మనం ఎవ్వరం ఇక్కడ శాశ్వతం కాదు. మనం చేసిన మేలు, మనం చేసిన మంచి మనకి కూడా మనతో ఉంటుందండి. ఎంత సంపాదించిన ఆస్తి కూడా రాదు. ఎన్ని వస్తువులున్న వస్తువులు కూడా రావు. ఎంతమంది ఉన్నా కూడా ఏది కూడా మనం ఎలా అయితే వచ్చామో అలాగే భూమిలో కలిసిపోతాము. మన ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండానే మనం మంటల్లో కాలి మరణిస్తాము. కాబట్టి ఏదైనా సరే మంచైనా చెడ్డైనా కూడా ఏదైనా ఎదుర్కోగలిగితే మాత్రం ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోవాలి. మనకెందుకని మాత్రం అనుకోవద్దు. అది ఏ సమస్య అయినా కూడా. కానీ అనవసరంగా మన వరకు రాని సమస్యకి వెళ్ళి మనం ఏలు పెట్టొద్దు, మనం దూరొద్దు. అక్కడ మనం ఎదవలం అయిపోతాం, వాళ్ళు మంచివాళ్ళు అవుతారు. మనకు సంబంధం లేనిది మనకి వెళ్ళొద్దు. మనకు ఆపదని చెప్పి ఎవరైనా వస్తే మాత్రం ఆ సమస్య మనం పరిష్కరించగలిగితే మాత్రమే దాంట్లోకి వెళ్తే చాలా మంచిది. కానీ అనవసరంగా ఇద్దరు మనుషుల డిస్కషన్లో మూడో వ్యక్తి మనం వెళ్ళామా అనవసరంగా మననే వాళ్ళిద్దరు ఒకటవుతారు, మన ఎదవలను చేస్తారు. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే చాలా విషయంలో నేను అలాగా మధ్యలో లీడర్షిప్ చేయడం వల్ల కూడా మాటలు పడడం జరిగింది. ఎందుకంటే అవతల వ్యక్తి మంచిది, అవతల వ్యక్తి చేసే పనులు మంచివి, అవతల వ్యక్తి అసలు పాపం గొడవలంటే ఇబ్బంది, కానీ ఆ అమ్మాయికి ఒక సమస్య వచ్చి పడింది. అలా అనుకున్నప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి తప్పండి అసలు మనకెందుకులే అని మాత్రము మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఎంతటి బంగారపు గోడకైనా కూడా ఇటుక అవసరం ఉంటుందండి. అలాగే మనకు ఒకసారి మనకు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఈరోజు చేసిన మనకు సాయమే రేపొద్దున మనకి వేరే రకంగా సాయం పొందుతాము. ఎందుకంటే చాలా సాయాలు పొందున్నాను. ఈరోజు నలుగురికి నేను సాయం చేయగలుగుతున్నాను. ఇది మాత్రం నిజమండి. ఎందుకంటే మనం చేసింది ఎక్కడికి పోదు. మనం చేసిన కర్మ మనతోనే వస్తుంది. మనం చేసిన పుణ్యం మన దగ్గరే ఉంటుంది. ఇది మాత్రం నిజం. గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న మాట.